I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నూతనమైన నెల అనగా మరి సెప్టెంబర్ మాసంలో దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. తర్వాత మనకి బల కార్యక్రమం ఉంది కావున సమయం చక్కగా ప్రార్థన నుండి పాటల చేత వాక్య పట్టణం చేత ఉత్తరపత్రుల ద్వారాగా దేవుని మనం గణపరిచాం. మరి సమయం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందామండి. మరి ప్రేమ దేవుని బిడ్డలారా, స్వస్థత నిమిత్తము మరి ఈరోజు వాక్య సందేశాన్ని మాట్లాడాలని ఆశిస్తున్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. లేఖన భాగం చదివి ప్రకారంగా 103వ కీర్తన 2-3 వచనములో ప్రకారంగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఏ పాట వారు అయ్యా మమ్మల్ని ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ పాద సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా ప్రార్థన ఆలకించిన వాడానికి స్తోత్రం. దేవా మంచి కాపరి నీకు వందనాలు తండ్రి. ప్రాణ పెట్టిన నాదుడానికి స్తోత్రం. ఆయన మా కొరకునైనా ఏ ఒక్కరూ ఆలోచించకపోయినా నువ్వు ఆలోచించిన దేవుడు అని వాక్యం చదివించావు అయ్యా. అయినా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకొని ఏ విధంగా అయితే నేను ఈరోజు మాట్లాడేవడం ప్రభా, ఈరోజు దేవనైనా అవునైనా నైనా నేను సన్నిధించే వారు సహాయం దయచే. వాక్య సందేశం వెళ్తుండగా బలమైన అభిషేకం నాపై ఉంచి దేవా అనేకులకు ప్రభా అర్థమయ్యేలాగునా నీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యములు కనుక మనం చూసినట్లయితే ఏముందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు యేసు ప్రభు చేసిన మేలు కావచ్చు, దేవుడు చేసిన మేలు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మర్చిపోతూ ఉంటాం కదా. ఆ కృతజ్ఞత భావం లేని వారుగా మనం చూస్తాం. గత ఆదివారం కృతజ్ఞత నిమిత్తం మాట్లాడాం. అయితే దేవుడు అంటున్న మాట ఏమనగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకము. ఆయన చేసిన మేలు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. దేవుని వాక్యం అంటూ ఉంది ఏమిటంటే మరవకము. 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మన యొక్క దోషములు ఏం చేస్తారట అయినట క్షమించేవాడు. ఈ లోకంలో ఒక తప్పు చేస్తే లోకం అంతా ఏం చేస్తాడండి, వెలివేస్తుంది కదా. ఒక 10,000 వేసో జరిమానా వేసో, లేకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా నన్ను నిందించో అవమానించో తునీకరించో ఏదో చేశాడులే అని కాకుండా పుండు మీద పుండు ఏం చేస్తూ ఉంటారు, రేపుతూ వాళ్ళు అవమానిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు దగ్గర వచ్చినట్లయితే దేవుని వాక్యం అంటూ ఉంది, ఆయన దోషములన్నిటిని ఏం చేసట క్షమించువాడు, నీ సంఘటనలను అన్నిటినీ కుదుర్చువాడని మన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే స్వస్థత అనగా హీలింగ్ నిమిత్తం నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ ఎ హీలర్, అంటే దేవుడే వైద్యుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరట వైద్యుడు అమ్మ, ఎవరట వైద్యుడు? దేవుడు మనకు వైద్యుడు. చూడండి, మనం ఎన్నో లక్షలు పెట్టి మనం ఖర్చు పెడతా ఉంటాం కదా. లక్షలు ఖర్చు పెడతా ఉంటాం. ఒక సినీ యాక్టర్ ఆయన పేరు చెప్పడం కానీ అందరు తెలిసిన విషయమే. కరోనా టైం అప్పుడు ఏమైందండి, ఎన్నో కోట్లు కలిగిన ఫంక్షన్ చేసిన ఒక వెంటిలేటర్ మీద ఉన్నా కూడా అప్పుడు వరకు బాగా ఉన్నాడు. లాస్ట్కి 1 వీక్లో ఆయన ఏమైందంటే మరణించడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ లోక సమయంలో డబ్బు మనల్ని ఏమి చేయలేదు కదా. ఈ లోక సమయం డబ్బు పేరు ప్రత్యక్ష ఏమి చేయలేదు. కానీ దేవుడే మనకి వైద్యుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతోమంది కోటీశ్వరులు మరణించారు కదా. చూడండి, ఎంతోమంది కోటీశ్వరులు. సో కొంతమంది డబ్బులు లేక హాస్పిటల్ అడ్మిట్ కాలేని వారికి ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడి మీద ఆధారపడిన వారు దేవుడు మనకు వైద్యుడిగా మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. దేవుడికి స్తోత్రం కలిగాక. అంత ఎందుకు నా జీవితంలో మీరు చూశారు కదా, ఒక ప్రేమదేవి ఎన్నో లక్షలు పెట్టి ఎంతోమంది మరణించినప్పుడు కూడా నాకు ఒక 2-3 లక్షలను దేవునికి స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలిగాక. అయితే రోజు దేవుడు ఏమంటావునంటే దేవుడే వైద్యుడు. ఎవరట వైద్యుడు? మనకి దేవుడే వైద్యుడు. గాడ్ ఈజ్ ఎ హీలర్. మనకి వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే మనకు దేవుడే వైద్యుడు. చాలా మంది మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ దేవుడి మీద మనం కొన్నిసార్లు మనము ఆధారపడాలి. అందుకే దేవుని వాక్యం అంటే ఉంది, మనం అందరికీ తెలిసిన సుపరిచిత వాక్యమే నిర్మాకాండంలో కనుక మనం చూసినట్లయితే, నిర్మాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది అక్కడ చదవండి ఒకసారమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును ఏం చేయాలట
శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియను, నేను స్వస్థపరచిన యెహోవా నేనే అని నేను. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈ మాట ఎవరైనా అనగలుగుతారండి చెప్పండి? ఈ మాట ఈ లోకం ఎంతమంది మరులకు అనట్లేదు, కానీ మనం ఎంతమందిని దేవుని మొక్కునా కూడా, ఎంతమంది నమ్మినా కూడా ఏ వ్యక్తిని అనగలదు కదా. అని దేవుడు చెప్తున్న మాట ఏమనగా ధైర్యంతో అంటున్నాడు. ఏముందంటే మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా వినాలి. అంటే దేవుని మాట మనం ఏం చేయట తుణీకరించకూడదు. మరి ప్రేమ దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఇంకేముంది అక్కడ? విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అంటే ఆయన దృష్టికి మనం ఎలాగ ఉండాలి? న్యాయముగా ఉండాలి. మనం ఎక్కువగా ఏమంటారంటే ఎక్కువగా ఎగరకూడదు. ఎక్కువగా మన దేవుని సన్నిధిలో దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలి. అంటే కనుక దేవుడి వాక్యం అంతా ఉంది, విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలట? విధేయులవ్వాలి, ఒబీడియన్స్ కలిగి ఉండాలి కదా. ఈరోజు ఒక అధికారి వచ్చారంటే అధికారి దగ్గర మనం ఎలాగ ఉంటామండి? మనం మాట్లాడతామండి? చెప్పడం ఒక మాట మాట్లాడగలుగుతామా? ఆ అధికారి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక పిన్ డ్రాప్ సైలెంట్, అంటే సైలెంట్గా ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా మనము దేవునికి మాటను కూడా శ్రద్ధగా విని విధేయులు కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకేముంది అక్కడ? ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి. కట్టడాలు అంటే ఏంటండి? ఆయన ప్రేమ కదా, ఆయన యొక్క విధేయత, ఆయనక ఏ విధంగా తగ్గించుకోమండు, ఏ విధంగా ప్రేమించమండు, ఏ విధంగా అయితే ఉండమన్నాడో అది ఆ యొక్క కట్టడాలను అనుసరించేవారుగా అనుసరించి నడిచినడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియును, నేను స్వస్థపరిచిన యెహోవా నేనే అని. దేవుడికి మహిమ కలిగాక. ఈరోజు ఒక మాట తెలియపరుస్తానండి. ఈరోజు మనకి జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా జ్వరాలు అనేది కామన్ అయిపోయింది కదా. కానీ పెద్ద పెద్ద వైరస్లు అంటూ కూడా దేవుడు మనం కాపాడే కేవలం ఆయన ఇచ్చిన హస్తం ఉంది. కావున ఈరోజు దేవుడు మన సజీవులుగా ఈరోజు నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేనే వైద్యుడిని. ఎవడు వైద్యుడట? నేనే వైద్యుడిని. ఐఎమ్ ద హీలర్. నేను స్వస్థపరిచిన వాడని దేవుడు వాగ్దానము చేసిన దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఇందా చదువుకున్నట్లుగా నా ప్రాణమా యెహోవాను ఎవరిని సన్నిధించాడు? దేవుని సన్నిధించలేక ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఒక మాట, ఈరోజు యేసుక్రీస్తు తండ్రి మనకు చిన్న మేలు చేసినా అది చిన్న మేలైనా పెద్ద మేలైనా మన దేవునికి మేలుని ఎప్పుడు కూడా మరవద్దని దేవుడు వాగ్దానమైన పలుకుతా ఉన్నాడు. ఇంకేముంది? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నీ దోషములన్నీ ఏం చేస్తాడు? ఆయనట క్షమించే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఏమంటా ఉన్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. హల్లెలూయా. ఎవరిని సన్నిధించాలట? యెహోవాను. ఇంకేముంది అక్కడ? ఆయన చేసిన ఉపకారంలో దేని మరవద్దంట. ఈరోజు ఆయన చేసిన ఏది మేలైనా సరే మరవద్దని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తావు. ఎంతో మంది భక్తులు ఈరోజు ఉన్నారు, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు, ఎంతో మంది గొప్ప గొప్ప విశ్వాసులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం మరవకుండా దేవుని గణపరిచాడు. ఒక ఆయన ప్రేమిని దేనిబిడ్డ 50 లక్షలు అప్పులు అయిపోయాడండి. ఎన్ని లక్షలు అండి? 50 లక్షలు అంటే ఆశ సమస్య కాదండి, అన్యుడండి, యేసుక్రీస్తు ఎరగని వ్యక్తి అండి. ఒకరోజు ఆయన అనుకున్నాడు కదా మరణిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మరణానికి గురవుతున్న సమయంలో పక్కన ఒక తల్లి ఉంది. అయ్యా యేసు ప్రభు దగ్గర రా, యేసు సన్నిధి దగ్గర వస్తే నీ జీవితంలో అన్ని కూడా దేవుడు క్షమిస్తాడు, తీరుస్తాడంటే ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన వెంటనే వెళ్ళడం జరిగింది. ఆ దైవజనుడు ప్రవచించాడు, దేవుడు నెల తెరక ముందు నీ అప్పులు దేవుడు తీర్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. ప్రేమ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ ప్రవచన ఎప్పుడైతే ఆయన విన్నాడో, విశ్వసించి వెళ్ళాడో, దేవుడు ఆయన జీవితంలో నెల తిరగ ముందే దేవుడు ఆయనకు గొప్ప ఆ అప్పుల నుండి కాకుండా మంచి వ్యాపారం దేవుడు చేయడానికి దేవుడు కృపను చూపించాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడికి ఎప్పుడు కూడా రుణపడే ఉంటున్నాడు. ఆ యేసు ప్రభు చేసిన ఉపకారం దేన్ని కూడా మరవకుండా దేవుని సన్నిధించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమైన దేని బిడ్డ, దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు అనేకమైన ఉపకారం చేశాడు కదా, నువ్వు మర్చిపోతా ఉన్నావా? ఒకసారి జ్ఞాపం చేసుకో. ఆయన చేసిన మేలుని ఎప్పుడు కూడా నువ్వు మరవద్దని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నీకు స్వస్థత రాదు.
నువ్వు ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకోవో నీలో అభివృద్ధి రాదు. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, గాడ్ ఈజ్ ఎ హీలర్, దేవుడే వైద్యుడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 30వ అధ్యాయము 17వ వచనం చదవండి దయచేసి ఒకసారి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టిని సియోని అనిను వెలివేయబడినదియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయమును మాన్పెదను. దేవుడికి మహిమ కలిగి గాక. ఏముంది దేవుని వాక్యం అట? అయితే నేను నీకు ఎవరును లక్ష్య పెట్టిని సియోనును వెలివేయబడినది నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఎవరు కలుగజేస్తారట? మన దేవుడు కలుగజేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ప్రేమైన ఎంతో మంది భక్తులు మనం చూస్తాం కదా, ఎంతో మంది మరి విశ్వాసాలు దేవుడు మనం చూస్తాం కదా, ఎన్నో సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంతలోనే మరణానికి గురవబోతున్న వారు కావచ్చు, లేకపోతే ప్రేమైన పేతురు అత్తగారి జీవితంలో కావచ్చు, ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాము. ఎంత స్వస్థ దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలిగి గాక. దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయమును మాన్పేదను. దేవుడికి స్తోత్రం కాని గాక. ఈరోజు ఆరోగ్యం బాగోలేక ఎంతమంది వచ్చారో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, దేవుడు మేము పడ్డా. ఎవరు ఆరోగ్యం ఇస్తారట? దేవుడు నీకు ఆరోగ్యము కలుగజేసేదను, ఇంకా నీ గాయమును మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎవరి వాక్కు అండి? ఇది దేవవరం వాక్కు కాదు, కానీ సంఘ విశ్వాసుల వాక్కు కాదు, కానీ ఇది ఎవరు వాక్కు అంటే నేరుగా యెహోవా చెప్పిన మాట ఏంటంటే, నీ గాయమును మాన్పేదను. దేవునికి స్తోత్రం కాని గాక. నీ గాయమును మాన్పేదను. ఎందుకంటే దేవుడే మనకు ఒక వైద్యుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమనగా, నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా? నీకు ఆరోగ్యం రావాలనుకుంటున్నావా? నీ గాయాలు మానపోయాలనుకుంటున్నావా? అని దేవుని వాక్యం అంటా ఉంది. యెహోవా వాక్కు శ్రద్ధగా ఏం చేయట? వినాలి. యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఎలా ఉండట? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగములను ఏది మీకు రానివ్వను, నేను స్వస్థపరిచిన యెహోవా నేనే అని. దేవునికి మహిమ కలిగింది గాక. దేవుడు అంటున్న మాట ఏమనగా, మొదటిగా దేవుడే మనకు వైద్యుడు. చెప్పండి, ఎవరంటే వైద్యుడు? ఇప్పుడు పక్కతో చెప్పండి, దేవుడే మన వైద్యుడు. ఒక సెకండ్ ఇవ్వండి దయచేసి. దేవుడే మనకు వైద్యుడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. గాడ్ ఈజ్ ఎ హీలర్. దేవుడు మనకి వైద్యుడు. ఈరోజు భయపడిన అవసరం ఏమీ లేదు. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడితే ఎటువంటి రోగమైనా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. రెండోదిగా దేవుడి వాక్యం అంటా ఉన్నది, హీలింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జీసస్. అంటే స్వస్థత అనేది యేసు పరిచర్యలో భాగమాట. దేవుడి స్తోత్రం. స్వస్థత అంటే ఏంటి? హీలింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జీసస్. అంటే స్వస్థత అనేది యేసు పరిచర్యలో భాగం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుప్రభు యొక్క దినాల్లో, యేసుప్రభు యొక్క ఆ సేవలు మనం చూసినట్లయితే అనేకమైన గ్రామములు, అనేకమైన గలిలే పట్టణములకు వెళ్ళి అయినా ఏం చేసేవారండి? సువార్త బోధిస్తూ యేసుక్రీస్తు నామములో అనేకులు దయ్యాలు కావచ్చు, రోగములు కావచ్చు, కుంటివారు కావచ్చు, గుట్టు లేని వారు కావచ్చు, మగవాళ్ళకి ఆ దయ్యంతో కట్టబడిన కట్టుల చేత ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేశారంటే ఆయన పరిచర్యలో భాగంగా దేవుడు స్వస్థను ఇచ్చిన మనం చూస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలిగి గాక. స్వస్థత అనేది యేసు పరిచర్యలో ఒక భాగం, ఒక పార్ట్ మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి దయచేసి. ఎవరైనా యేసు వారి సమాజ మందిరములలో బోధించు దేవుని రాజ్యం. ఒక్క నిమిషం ఏముంది అక్కడ చూడండి, జాగ్రత్త ఉండండి. యేసు పరిచర్య భాగం ఎటువంటిదండి? యేసు వారి సమాజ మందిరములలో బోధించు, అంటే దేవుడి మాటలు బోధించు, దేవుని రాజ్యమును గూర్చి. దేని గురించి బోధించినట్ట యేసుక్రీస్తు? దేవునికి రాజ్యం అంటే నిత్య రాజ్యం ఉందని దేవుడికి పరలోక నిమిత్తము ఆయన బోధించు
రాజ్యం గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన, ఒక్క నిమిషం అమ్మ, ఏ రోగముతో ఉన్నాడు అక్కడ? నానా విధములు. అక్కడ ఎయిడ్స్ రోగం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, ఏ రోగమైనా కూడా కదా. దేవుడి వాక్యం అంటా ఉన్నది, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. మన నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచును. గట్టిగా యేసుకి చప్పలు కొడతాం. దేవుడికి మహిమగా ఒక మాట చెప్తే ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుడి యందు ఆధార కలిగి ఉంటే, యేసు ప్రభువుని విశ్వాసం కలిగి నువ్వు వస్తే కనుక, ఆయన మాట విని ఆయనకు విధేయత కలిగి ఉంటే కనుక నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరం ఏం లేదు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుడి దేవుడు ఎంత మంచి గొప్పవాడంటే చూడండి, వైద్యులు వాళ్ళు కానింది కూడా యేసుక్రీస్తు వాళ్ళు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడి యందు ఏం విశ్వాసం కలగ కదా, దేవుడి యందు శ్రద్ధగా రావాలి. దేవుడి యందు ఆయన మాటలు వింటే కనుక చూడండి, దేవుని వాక్యం అంటా ఉన్నది, ఆయన ఎన్ని కార్యాలు చేశారని చూడండి. సో సువార్త చేస్తూ బోధించు చూడండి, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను అమ్మా వేదన చేతను పీడింపబడుతున్న వారు కొరకు, ఎవరైతే పీడించబడతా ఉన్నారో దురాత్మల చేత, ఆ దయ్యపు కొట్టల చేత ఎవరైతే పీడించబడుతున్నారో, యేసుప్రభు అంటున్న మాట ఏమనగా, పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరిని, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయులను. చూడండి, పక్షవాయులను కూడా దేవుడు ఏం చేశాడంటే స్వస్థను పరిచయం మనం చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ దేవుడి యందు విశ్వాసం. ఒక ఆయన మనం చూస్తాం కదండి, ఆ యేసుక్రీస్తు అక్కడ స్వస్థపడుతున్న సమయంలో అక్కడ జనసమూహం ఎక్కువగా కిక్కిరించిపోతున్నప్పుడు అక్కడ వెళ్ళడానికి మార్గం లేనప్పుడు ఆ పైకప్పు నుండి అక్కడ ఒక వ్యక్తిని పారాలైజ్ అంటే పక్షవాయు గల వ్యక్తిని ఆ దింపడం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయనలో ఏం చూశాడు దేవుడు? స్వస్థపరచలేదు, కానీ వెంటనే ఆయనలో ఉన్న పాపాన్ని దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే ఆయన రోగం ఏమైంది? నయమైంది. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు ప్రేమైన దేవుని పడుకుని పోతున్నా. దేవుని స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది ఇక్కడ, పీడింపబడిన చదవం ఒకసారి, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యమును పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకురావాలి? మనము ఎవరి దగ్గర రావాలంటే యేసు పాదాల దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. యేసు సన్నిధానికి వస్తే దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే, స్వస్థత అనేది యేసు పరిచర్యలో భాగమాట. ఏంటట, ఈరోజు చాలా మంది మన స్వస్థత మనం చూసినాం అనుకో ప్రేమని తెలిపెట్టారా, మరి ఎవరిని వ్యతిరేక సేవకుడిగా వ్యతిరేకం కాదు, కానీ ఈ స్వస్థత నిమిత్తం ఎక్కువైపోతాను, బోధ తక్కువైపోతారు, స్వస్థలు ఎక్కువైపోతారు. అంటే ఈలే దేవుళ్ళు సేవకులుగా కదా, కొంతమంది వాళ్ళు పేరు చెప్పరు, కానీ ఈలే సేవకులుగా అక్కడ బైబిల్ లేనిది ఇక్కడ ప్రకటిస్తూ ఉంటారు. కానీ స్వస్థత ఉన్నాయి, నమ్ముతున్నా, కానీ దేవుడి యందు విశ్వాసం అంటే కనుక ఈ స్వస్థత కార్యక్రమం ఎక్కువైపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటుందంటే, అక్కడ దేవుని సన్నిధి మనం శ్రద్ధగా వింటే అప్పుడు మన రోగాలు, మనకు దయ్యాలు, మనకు పాపాలు, మన అన్ని కూడా దేవుడు కొట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చూడండి, దయ్యము పట్టిన వారి చాంద్ర చదవడం అక్కడి నుంచి, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, మొదటిగా దేవుడు ఏమంటుందంటే, దేవుడే వైద్యుడు. ఎవరు వైద్యుడు అంటే మనకి ఈరోజు దయ్యాలు పోవాలంటే ఎవరు ఉండాలి మనలోనే? చెప్పండి అమ్మా, యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నా పరిచయంలో, నా సేవలు అస్సాం ప్రాంతంలో అనేకమైన దయ్యాలు ఎలగొట్టానండి.
చాలామంది ఏమనుకుంటే కూడా పర్వాలేదు, కానీ ఒక అమ్మాయికి అయితే ప్రేమ జరిపి అలా తమ్ముడు మొన్నే పాప రీసెంట్గా చనిపోయాడు. చాలా బాగా అనిపిస్తుంది. అయితే చెప్పాను ఒకసారి మీకు మరొకసారి జ్ఞాపకం నేను ఆశపడతాను. యవ్వన కాలంలో అబ్బాయి అసమ్య అంటే అసమీస్ అంటే లోకల్ అబ్బాయిని లవ్ చేసి అమ్మాయి తెలుగు అమ్మాయి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ యొక్క ఎలా ఉంటుందంటే మనం ఒక పూట ఒక నిమిషం కూడా ఉండలేము. అలా ప్రాంతంలో వాళ్ళు అద్దెకు తీసుకున్నారు. ఆ యొక్క ఇల్లు చూస్తే చాలా పెద్ద బంగ్లా ఇల్లు. అయితే ఆల్రెడీగా ఆ ఇంట్లోని ఒక దంపతులు అంటే ఒక కపుల్స్ జీవించేవారట. ఏదో జరిగి అమ్మాయి అట ఉరి వేసుకుని చనిపోయిందట. ఆ ఊరు వేసుకుని చనిపోయిన వల్ల అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయడం చేశారట. చేసినప్పుడు ప్రేమ తెలిపిడరా వీళ్ళు తెలియకుండా ఆ ఇంట్లో దిగారు. దిగిన తర్వాత గాలి ఏం చేశారంటే ఆ యొక్క నూతనమైన దంపతుల మీద ఆ యొక్క అమ్మాయి మీద రావడం జరుగుతూ ఉంది. అమ్మాయి మీద వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక మీ ఆయన చంపేస్తాను, మీ ఆయన్ని తీసుకెళ్ళిపోతాను ఏదేదో చెప్తా ఉందట. అయితే పాప చాలా బాధపడతా ఉన్నారు. అయితే వాళ్ళ పెద్దమ్మ గారు ఎంత అనురాలంటే కాళీమాత దేవతలకి మరి అనేకమైన తల్లి మన ఈ లోకంలో పూజిస్తున్న వాళ్ళందరూ దేవతలకి బాగా మొక్కేదన్నమాట. చాలా భయంకరమైన స్థితిలో ఆ మాట తీరు కూడా భయంకరమైన మాట కోపగిస్తుంది అనమాట. అటువంటి తల్లి యేసు ప్రభుని అంగీకరించింది. దేవునికి స్తోత్రంగానే గాక. యేసు ప్రభుని అంగీకరించింది. తను ఒక రైల్వే జాబ్ హోల్డరు. ఆమె పేరు కామలక్ష్మి అండి, కామలక్ష్మి. అయితే ఎప్పుడైతే ప్రేమ జరిపిల్లరా యేసు ప్రభుని నమ్ముకున్న వల్ల ఆ తల్లి పరి ఏం మార్చారట, సారాగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అది ఎంత విశ్వాసం అంటే అప్పుడు నేను ఒక హైదరాబాద్లో ఒక యవనస్తుడు వచ్చాడండి. యవనస్తుడు ఆ యొక్క యవనస్తులో దేవుడు ఒక అద్భుత కార్యాలు అంటే హీలింగ్ పవర్ ఉండేది అన్నమాట. అప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది. నాకు ఎంత కాల్ వచ్చింది, అయ్యగారు ఇలాగా మా కూతురు ఇలాగ దయ్యం పట్టుకుందండి అని చెప్తే ప్రేమ జరిపిల్లరా వెంటనే మా బాబాయ్ నేను కూడా మీరు నమ్మితే నమ్మరు కానీ నైట్ 12:30 గంటలకి ఆ ప్రాంతానికి వెళ్ళామని. ఇంచుమించు 40 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళినప్పుడు ప్రేమ చేయబట్టి 40 నిమిషాలు పడుతుంది టైము. వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా చీకటి అంత దురాత్మలో ఏరియా కదా, అంత చీకటి. మాకు కొంచెం ఒళ్ళు మరి భయం వేసినట్టుగా మనకు అనిపించింది. వెంటనే వెళ్ళి ఆ ఆయిల్ పోసి యేసు క్రీస్తునామములో ఎప్పుడైతే మరణించి ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ దురాత్మ అంటుండే ప్రార్థన చేయకండి, దయ్యం అంటుంది ప్రార్థన చేయకండి అని అంటా ఉంది. ఎప్పుడైతే మేమంతా కూడా కలిసి ప్రభు నామములు యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తామో దురాత్మ తనలో నుండి పోవడం అనేది మేము చూస్తాం. దేవుడికి స్తోత్రం కలిగాక. అలాగే 2-3 రోజుల వరకు ప్రార్థన చేయగా ఆ కుమార్తె అంటున్న మాట ఏమనగా ఈ ఫాదర్ నీకు ఎప్పుడు కూడా తీసుకురాకవద్దండి. ఎందుకంటే తనలో దురాత్మ ఏమంటుందండి, ఫాదర్ అంటే పాస్టర్ కాబట్టి ఈ పాస్టర్ గారిని ఎప్పుడు కూడా రావద్దనండి, ప్రార్థన కూడా చేయవద్దనేసి అక్కడ ఆ కుమార్తె ద్వారాగా దయ్యము సాక్ష్యం చెప్తా ఉంది. ప్రేమ దేవుడు చెప్పిన మాట ఏమనగా ఈరోజు యేసుక్రీస్తు ద్వారాగా అనగా ఇది నా ద్వారా జరగలేదు కానీ ఎవరి నామం జరిగిందంటే యేసు నామములో జరిగింది. దేవునికి స్తోత్రం గాక. ఈరోజు యేసు నామమును విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. ఎందుకంటే యేసులో ఏముంది, శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది. కాబట్టి నువ్వు యేసయ్య నామమును స్మరణిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. కాబట్టి రెండోది దేవుడి వాక్యం అంటా ఉంది స్వస్థత అనేది యేసు పరిచర్యలో భాగం. అందుకే లూకా సువార్తలు కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 11వ వచనం చదవండి దయచేసి త్వరగా. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. జనసమూహములను అది తెలుసుకొని ఆయనను ఎంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుడి రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థ కావలసిన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలిగిన గాక. స్వస్థ కావలసిన వారికి స్వస్థ పరిచయం దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. చూడండి, జనసమూహంలో అది తెలుసుకొని ఆయనను ఎంబడింపగా ఎవరిని ఎంబడించారట, యేసుక్రీస్తుని. ఈరోజు మనం ఎవరిని ఎంబడించారంటే డాక్టర్ని కాదు, డాక్టర్ని కొన్నవారికే. కానీ యేసుని గనక మనం ఎంబడిస్తే గనక దేవుని వాక్యం అంటా ఉంది ఆయనని ఎంబడింపగా ఆయన వారిని చేర్చుకొని. వారిని ఏం చేశారట, యేసుక్రీస్తు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థ కావలసిన వారిని
స్వస్థపరచును. స్వస్థ కావలసిన వారిని ఎదురట స్వస్థపరచును మనం చూస్తా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరిని మనం వెంబడించాలంటే మనుషులు కాదు కానీ యేసు ప్రభుని వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడిస్తావో నీ జీవితం మారిపోతుంది. దేవుని స్తోత్రం. నీ బ్రతుకు మారిపోతుంది. కొన్నిసార్లు మేము ప్రేమ దేవుని బిడ్డలారా, మేము ఒక ఆర్థికంగా మేము ఒకప్పుడు మేము ఎంతో బాధపడేవాడు. మమ్మల్ని మా సొంత మేనమావాలే మా చుట్టుపక్కల మమ్మల్ని ఎంతో అవమానించారండి. ఈరోజు కొన్ని సాక్ష్యం చెప్తాను. ఏంటంటే మా జీవితంలో ప్రేమ కొంతమంది మా మీద కుళ్ళు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మేము పడే కష్టాలను కూడా దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. ఈరోజు మేము వెంబడించాం. ఎవరిని వెంబడించాం అంటే యేసయ్యని వెంబడించాం కాబట్టి దేవుడు మా జీవితంలో గొప్ప మేలు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. హల్లెలూయా. దేవుడు నాకు చక్కటి ఒక ఫోన్ ఇచ్చాడు, ఐఫోన్. ఈరోజు ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే ఇది అంతా కూడా ఎవరికి చల్లాలి? మహిమ దేవుడికి చల్లాలి. దేవుడికి స్తోత్రం కలిగి గాక. రెండోది, దేవుడు మాకు ఒక చిన్న కారు కూడా ఇచ్చాడు. ఆ కారు ఏదో అప్పో చేసి కొనుక్కున్నాం తప్ప, చాలా మంది పాటగట్ట డబ్బు ఉంది అనుకోవచ్చు, కానీ ఆ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. అది నేను చెప్తున్న మాట ఏమనగా, ఈరోజు యేసు ప్రభువుని ఫాలో చేస్తే, యేసు ప్రభువుని వెంబడిస్తే కనుక ఆయన మనుషుల నుంచి అన్న యేసు ప్రభువుని లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు దేవుని పడతాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంతా ఉంది. ఈరోజు నీ స్వస్థ మాత్రమే కాదు కానీ నీ అభివృద్ధి కూడా దేవుడు నిన్ను ఇస్తాడని దేవునికి వాక్యాన్ని మనం చూస్తాం. అందుకే జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థ కావలసిన వారిని స్వస్థను పరిచయం అని చూస్తాను. ఈరోజు ఎవరిని వెంబడించారంటే మనుషులు కాదు కానీ యేసు ప్రభువుని వెంబడించమని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. మూడోదిగా, సమయం లేదు కాబట్టి, మూడోది దేవుని వాక్యం అంటా ఉంది ఫేత్ ఎసెన్షియల్ ఫర్ హీలింగ్. అంటే దేవుని వాక్యం అంటా ఉంది వైద్యము కోసము విశ్వాసము అవసరము. ఏంటట? వైద్యము కోసము. చెప్పండి విశ్వాసులందరూ కూడా. వైద్యము కోసము అంటే స్వస్థత కోసము విశ్వాసము అవసరం. అవసరమా కాదు? చెప్పండి ప్రేమైన వాళ్ళారా. ఈరోజు నీకు స్వస్థ కావాలంటే ఏముండాలి నీలోని? చెప్పండమ్మా. విశ్వాసం కావాలి. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది వైద్యము కోసం విశ్వాసము అవసరం అని దేవుని వాక్యం అని చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను, దయచేసి చదవండి త్వరగా. మత్తయి సువార్త 9వ అమ్మా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండే ఆ స్త్రీ బాగుపడేను. చెప్పడం కూడా దేవుడికి స్తోత్రం కానీ గాక. హల్లెలూయా. హల్లెలూయా అంత అర్థమని చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలిగిన గట్టిగా చెప్పడం కూడా దేవుని హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడికి ఎవరికి మహిమపరచాలి? దేవుడిని మహిమపరచాలి కదా. కాబట్టి ఈరోజు చాలా మంది దేవుని గణపరచాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే మూడోదిగా వైద్యము కోసం విశ్వాసము. చెప్పండి, ఏంటి అవసరం మనకి? డబ్బు అవసరమా? తిండి అవసరమా? విశ్వాసం అవసరం కదా. విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది కదా. మన విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది కదా. విశ్వాసం ఉంటే స్వస్థ మాత్రమే కాదు కానీ మన అప్పులు కూడా దేవుడు తీర్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ కాక. విశ్వాసం ఉంటే మనలో ఉన్న సమాధానం దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ కాక. ఈరోజు విశ్వాసం ఉంటే మన కుటుంబంలో కావలసిన అక్రతలన్నీ కూడా యేసు మనకి ఇవ్వగల దేవుడిగా మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది యేసు వెనుకకు తిరిగి ఆమె చూచి, కుమారి ధైర్యముగా ఉండుము. ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? నీకు డబ్బు కావాలా? డబ్బు అడగలేదు, ఇవ్వాలా అడగలేదు, కానీ నువ్వు ధైర్యముగా ఉండని దేవుడు అని చెప్పి, అంటే దాని అర్థమైన విశ్వాసంకి మాదిరి చెప్తున్నాడు యేసు ప్రభు. ఇంకేముంది అక్కడ? నీ విశ్వాసం నేను బాగుపరచునని చెప్పగా. తను ఎవరు బాగు చేశారట? విశ్వాసం బాగు చేస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వస్తా ఉన్నావు? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనమైనా సేవకుడైనా సేవకురాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరు ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎవరైనా సరే, నువ్వు ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి. దేవునికి స్తోత్రం కానీ కాక. ఎలా రావాలట? ఏదో ఊరికినే ఏదో మరి బడిలో 9 గంటలు 12 గంటలు ఆ బడి ఉంటుంది కదా, స్కూల్కి ఉండి వెళ్ళిపోయి బెల్ల కొట్టి వెళ్ళిపోవడం కాదు. కానీ విశ్వాసంతో ఎప్పుడైతే వస్తావో నీ జీవితం అభివృద్ధిగా మారిపోతుంది. హల్లెలూయా. ఒక 2 గంటలైన దేవుని సన్నిధి మీరు దేవుడికి ఇవ్వాల్సిన సమయం మీరు ఇస్తే కనుక విశ్వాసంతో రమ్మంటున్నాడు దేవుడు. చూడండి దేవుడు వాక్యం అంటే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము. చదవండమ్మా. అమ్మా,
నీ విశ్వాసము బాగుపడేను. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యం అంటా ఉంది, ఏముండాలట మనలోట? విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడి సరిగ్గా వచ్చినప్పుడు ఎలా రావాలట? విశ్వాసంతో. అవిశ్వాసం వస్తే నీ పని అంతే. విశ్వాసం లేకపోతే వేస్ట్. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని వాక్యం అంటే విశ్వాసం ఎంత ఉండాలట? ఆవగినంత విశ్వాసం ఉంటే ఆ కొండలు పడిపోమన్నా పడిపోదు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. హల్లెలూయా. ఏముంది హెబ్రీ రాసిన పత్రికలో కదా ఏముంది? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. అంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలట? విశ్వాసంతో రావాలి. కానీ విశ్వాసం లేకపోతే మనకి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పారు, కానుకలు ఇచ్చినా, ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని స్పాన్సర్ చేసినా వ్యర్థమే. కాబట్టి విశ్వాసం అనే ప్రాముఖ్యత. కాబట్టి దేవుడు అంటున్న మాట మూడోదిగా, ఫెయిత్ ఎసెన్షియల్ ఫర్ హీలింగ్. అంటే వైద్యము కోసం విశ్వాసము అవసరము. వైద్యము కోసం ఏం కావాలట? విశ్వాసము అవసరం అని దేవునికి వాక్యము మనం చూస్తా ఉన్నాం. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 34వ వాక్యం కనుక మనం చూసినట్లయితే, నేను ముగిస్తున్నాను. 5:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది మనకి వైద్యం కోసం ఏం కాదు విశ్వాసం. అంటే స్వస్థత కొరకు ఏముండాలట? మొదటిగా విశ్వాసం నీలో ఉన్నప్పుడే దేవుడు కొంతమంది అనుకుంటారు రాని రోగం వచ్చింది అనుకో, ఒక ఎగ్జాంపుల్ షుగర్ అనుకో, షుగర్ వస్తే లేకపోతే బీపీ వచ్చిందనుకో, ఆయా రాకూడదు, రాని రోగం వచ్చేసిందని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఏది వచ్చినా పర్వాలేదు, షుగర్ మాత్రం రాకూడదు, ఎందుకంటే టీ మాత్రం 10 సార్లు తాగుతారు. దేవుని స్తోత్రం కలిగాక. అవునంటారు కాదంటారా? ఏది వచ్చినా ఒక అమ్మ అంటది, పాస్టర్ గారు నాకు ఏది వచ్చినా పర్వాలేదు, షుగర్ మాత్రం రాకూడదు, ఎందుకంటే టీలు మాత్రం 10 సార్లు రోజుకి తాగుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు షుగర్ వస్తే భయపడిపోతూ ఉంటారు, బీపీ వచ్చిన భయపడిపోతూ ఉంటారు. అది నేను చెప్పిన మాట ఏమనగా, నువ్వు నమ్ముతున్న దేవుడు ఆశ సమస్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు మరణించినా ఎక్కడికి వెళ్తావు? పరలోకమే. దేవుడికి స్తోత్రం కలిగి. అలాగా నేను చచ్చిపోమని అంటలేదు, కానీ ప్రభు యందు ఏముంచాలట? విశ్వాసం. హల్లెలూయా. ఏది వచ్చినా నా తండ్రి ఉన్నాడు, నా యేసు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు కాలేదు. ఇది వాస్తవం. ఒక ఊర్లో ఒక జరిగిందట, అది నేను కూడా చదివాను, వాస్తవం. అది వీడియో కూడా చూశాను. ఒక పాస్టర్ గారికి సంఘం ఉందట. సంఘం అయితే ఆ విశ్వాసరాలు ఎవరు చనిపోయారట, చనిపోయి సమాధి చేశారట. చేస్తే ఈ పాస్టర్ గారికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాట, పెట్టిని ఓపెన్ చేశారట. యేసు నామం లాగమని చెప్పగా ఆ సమాధిలో నుండి ఒక ఆయన బయటికి లేచారట. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ నారు లాజర్ని, ప్రభా నువ్వు ఏ మీదకైతే లేపావో ఈ కుమారుని కూడా విశ్వాసం చేత ప్రార్థన చేసుకుని లేపమని ఆజ్ఞాపించగా ఆ సమాధిలో ఉన్న చనిపోయిన వ్యక్తి తిరిగి జీవము పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగాక. నేను చెప్పిన మాట ఏమన్నా, ఈరోజు మనలో విశ్వాసం, బలమైన విశ్వాసం అంటే దేవుడు ఎటువంటి కార్యాన్ని దేవుడు ఆయన చేయగల దేవుడుగా మనం చూస్తాం. ఈరోజు చాలా బాధపడతాం. మన సంఘం బాగుపడడానికి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభా ఒకప్పుడు నైనా ఉద్యమం కోల్పోయి ఉంది, ఒకప్పుడు నైనా ఏదో ప్రార్థనతో ఉండేది, ఏదో కలకల్లాడే సంఘంగా ఉండేది. ఒకవేళ దేవా సేవకుడు కనుక మాకు దేవా మార్చిన పర్వాలేదు, లేకపోతే విశ్వాసము మాలో ఏది తప్పును ఒకసారి ఒప్పుకుంటే కనుక దేవుడు తప్పకుండా మళ్ళా పునర్జీవం మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. విశ్వాసం మనలో కావాలి. ఆ విశ్వాసంతో నువ్వు వస్తే నువ్వు దీవించబడతావని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరచాడు. దేవుని వాక్యం అంటా ఉంది, అందుకు ఆయన కుమారుని విశ్వాసమును నేను స్వస్థపరచును, సమాధానము గాల దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగునుగా కానీ ఆమెతో చెప్పును. కాబట్టి మూడోది దేవుని వాక్యం అంటా ఉంది, వైద్యము కోసం విశ్వాసం అవసరం. చెప్పండి అందరూ కూడా, చేతులు కలపండి. వైద్యం కోసము విశ్వాసం. చెప్పండి గట్టిగా, వైద్యం కోసము విశ్వాసము అవసరమా? అవసరం కాదా? అవసరం. కాబట్టి ఈరోజు నీకు స్వస్థత రావాలంటే ఏముండాలి? విశ్వాసం రావాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ముగించిపోతాను. నాలుగోది దేవుని వాక్యం అంటా ఉంది, ప్రేయర్ అండ్ అనాయింటింగ్ విత్ ఆయిల్ కెన్ బ్రింగ్ హీలింగ్ అని మనం చూస్తాం. అంటే ప్రార్థన మరియు నూనెతో అభిషేకం చేయడం వలన స్వస్థ చేకూరుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఏంటట? ఏముంది దేవుని వాక్యం అట? ప్రార్థన మరియు నూనెతో అభిషేకం చేయడం వల్ల స్వస్థ చేకూరుతుంది అని దేవుని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 4:15 వచనం, 5వ అధ్యాయం 14:15.
మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? రోగి అయి ఉన్నాడు. తర్వాత అమ్మ ఏముంది? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసయుతమైన ప్రార్థన రోగులను స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప సమాపన నందును. దేవునికి స్తోత్రం కలిగాక. నాలుగోది దేవుని వాక్యం అంటే ఇది చాలా ప్రాముఖ్యత మన సంఘంలో, మన విశ్వాస జీవితంలో, ఈ వ్యక్తిగత జీవితం. ఏముందట? ప్రేయర్ అండ్ అనాయింటింగ్ విత్ ఆయిల్ కెన్ బ్రింగ్ హీలింగ్. అంటే ప్రార్థన మరియు ఏముంటారట మనకి స్వస్థత ముందు? ప్రార్థన మరియు నూనెతో అభిషేకం చేయడం వల్ల స్వస్థ చేకూరుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అని దేవుని వాక్యం అంటే ఉంది, మీలో ఎవరికైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను, అంటే సంఘపు పెద్దలను, సేవకులను ఇంకేముంది? పిలిపింపవలను. వారు ప్రభు నామమున, ఒక్క నిమిషం, ఎవరి నామం అటమ్మా? ప్రభు నామమున. అంటే మరొక నామం కాదు, పలానా దేవ, పలానా సంఘ పెద్దలు ఉన్న పేర్లు కాదండి. అక్కడ పెద్దల పేరు వల్ల రాదు, కానీ ఎవరి వల్ల వస్తట? యేసు నామం వల్ల వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏముందట? పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప సమాపన నందును. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, ఈరోజు మన స్వస్థత కావాలన్న దేవుని వాక్యం అంటుంది, ప్రార్థన మరియు నూనెతో అభిషేకం చేయడం వలన స్వస్థ చేకూరుతుంది. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుడు, ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఏమంటున్నాడంటే అటువంటి ప్రార్థన కలిగిన వారే ఉండాలి. కాబట్టి ఆ ప్రార్థన ముందు మనం ఏముండట? విశ్వాసం ఉండాలి. ఏముండట? విశ్వాసం అయితే మన ప్రార్థన రోగుని ఏం చేస్తుందట? స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం లేకపోతే నీ ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రాదండి కదా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి చాలాసార్లు చెప్పారు కదా, మరొకసారి చెప్పాలని ఆశపడతావు. నాకు ఏదో ఒక మాట చాలాసార్లు చెప్పాలని ఆశపడతా ఉంటాను. ఎందుకంటే సాక్ష్యం రూపంగా. ఒక రోజు నేను 40 రోజులు ఉపవాసం చెప్పాను కదండి ఒకసారి. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, 2013 అనుకుంటా, 2013 సంవత్సరాలు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు ఆ 40 రోజుల తర్వాత భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసింది అనమాట. కడుపు నొప్పి రావడం వల్ల మా బాబాయ్ గారు ఎప్పుడు కూడా 4 గంటలు లెగిసి ప్రార్థన చేసేవాడు అనమాట. మా ఇంటి ముందు చిన్న ఆలయం ఉండేది, చర్చ్ ఇప్పటికీ ఉందా, చాలామంది వస్తూ ఉంటారు, అక్కడ దేవుని గణపరుస్తూ ఉంటారు. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు 4 గంటల నుంచి, వ్యక్తిగతమైన ప్రార్థన. నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు అక్కడ నేను తట్టుకోలేని పరిస్థితిలో, ఆ సమయంలో ఓర్చుకుందాం అనుకునే సమయాన్ని కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నాను. అప్పుడు అంటే మా బాబాయ్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అంటే విశ్వాసంతో ప్రార్థన, మా తల్లిగారు, మా నాన్నగారు అందరూ ఉన్నారు. ప్రార్థన చేస్తే నాకు నోట్లో నూనె పోసారన్నమాట. పోసి ప్రార్థన చేయగానే వెంటనే వామిటింగ్ వచ్చింది, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది. దేవుడికి మహిమ కలిగాక. అంటే నేను చెప్పిన మాట ఏమనగా, అది పాస్టర్ మాత్రమే కాదు, అది మీ ద్వారా కానీ దేవుడు విశ్వాసం వేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే అక్కడ కార్యము దేవుడు జరిగిస్తాడు. ఎవరి నామం చేస్తున్నావు? అది యేసు నామములు. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది, విశ్వాసయుతమైన ప్రార్థన రోగుని ఏం చేస్తున్నట? స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప సమాపన ఉంది. పాపము చేసిన వాడైనా కూడా ఏమంటే సమాపన కూడా దేవుడు పొందుతాడని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 13లో కనుక మనం చూసినట్లయితే, అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు చదవండి ఒకసారి. 6:13 అమ్మ. అనేక దయ్యములు వెలుగొట్టచ్చు, నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుందరి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి 4వదిగా మనకు ఏమి కావాలంటే ప్రార్థన మరియు నూనెతో అభిషేకం చేయడం వలన స్వస్థ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 5వదిగా ఈ స్వస్థత భాగంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, గాడ్ కెన్ యూస్ డాక్టర్స్ అండ్ మెడిసిన్ ఫర్ హీలింగ్. అంటే దేవుని వాక్యం ఏముంటుందంటే, దేవుడు వైద్యము కోసం వైద్యులు మరియు ఇంకేముంది అక్కడ చూడండి ఉపయోగించును అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆశోద్యులను ఉపయోగించు అంటే దేవుడు ఆ యొక్క డాక్టర్ వలన కూడా దేవుడు ఏం చేస్తారట, వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఆ యొక్క మెడిసిన్ వల్ల కూడా దేవుడు మనం ఉపయోగించును దేవుడికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం.
మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసినట్లయితే 23వ వచనం 5:23 అమ్మ చదవము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకో. అంటే దీని అర్థం ఏమనగా మెడికల్ అంటే మెడిసిన్ వల్ల. ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఏంటంటే, ఇక మీదట నీళ్ళు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతలు కోసరముగా ద్రాక్షరసమును కొంచెముగా పుచ్చుకొనుము. దేవుడి స్తోత్రం. ఇక్కడ పుచ్చుకోమన్నాడు పాస్టర్ గారి కోట్ల కాలు కాదు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమిటంటే, ఇక్కడ ద్రాక్ష అంటే ఇది ఒక చిన్న మెడిసిన్, ఇది కూడా మెడిసిన్ దేవుని వాక్యం అని చూస్తారు. కాబట్టి ఇక మీదట నీళ్ళు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనుము దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవుని వాక్యం అంటా ఉంది, గాడ్ కెన్ యూస్ డాక్టర్. అంటే దేవుడు వైద్యము కోసం వైద్యులను దేవుడు వినియోగిస్తాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. కాబట్టి ఈరోజు ప్రేమని దేని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో అనేకమైన మాట్లాడాడు. ఈరోజు దేవుడికి స్వస్థ రావాలన్నా, ఈరోజు నీ విశ్వాసం బాగుపడాలన్నా, నీ జీవితం యొక్క పరిస్థితి ఎలాగుందో, నీ యొక్క వ్యక్తిగతమైన జీవితం, నీలో ఉన్న ఆ యొక్క విధేయత కావచ్చు, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో క్రమశిక్షణ కావచ్చు, ఇవన్నీ ఉంటే దేవుడు నేను ఏ విధంగా స్వస్థపరచాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతాడు. కాబట్టి మరొక వచనం చదివి నేను వాక్యం ముగిస్తా ఉన్నాను. లూకాసు సువార్తలో కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 43-44 ఏముందంటే చదవండి దయచేసి. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థ నొందినదై ఆయన వెనుకకు వచ్చి, చూడండి ఎవరు వస్త్రట, ఆయన వస్త్రపు చెంగును ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావమును నిలిచిపోయాను. దేవుడికి స్తోత్రం కానీ దాక. ఎన్ని సంవత్సరాలు పెట్టి తను బాధపడినండి? 12 ఏళ్ళ నుండి కదా. 12 ఏళ్ళ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంది, ఆశలు అమ్ముతూ ఉంది, ఇల్లులు అమ్ముతూ ఉంది, అన్నీ అమ్మినా కూడా తనలో ఏం పోలేదండి. తన రోగం మాత్రం నయం కాలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య చంగు పట్టుకుందో, ఆ వస్త్రాలు పట్టుకుందో, వెంటనే తనలో ఉన్న ఒక దేవుడికి స్వస్థ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. కాబట్టి ప్రేమైన దేని బిడ్డ, ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇది స్వస్థత మాత్రమే కాదు, కానీ నీ జీవితం ఏ కార్యం జరిగినా కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి రా, దేవుడి సన్నిధి విధేయత కలిగి రా, దేవుని శ్రద్ధగా దేవుని వాక్యం నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే నీ బ్రతుకులో ఉన్న అనేకమైన కష్టాలు దేవుడు తొలగించడం మాత్రమే కాదు, కానీ నీ అపజయంలో దేవుడు విజయ జీవితంలో దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రభావ మా బ్రతుకులు మార్చిన ఆయన, మా